ఈ ఎడారిలో ప్రవాహములు, నీవును నీ కుమారులను తలుపు వేసుకొనిడి. 2 రాజులు 4:4. వారు దేవునితోనే ఏకాంతముగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే వారు ప్రకృతి చట్టంతో కానీ, ప్రభుత్వ శాసనంతో కానీ, సంఘంతో కానీ సంప్రదింప పని లేదు. కానీ దేవుని మాత్రమే హత్తుకొని ఆయన మీద పూర్తిగా ఆధారపడవలసిన ఆగత్యత సంభవించెను. అద్భుతములను చేయగల ఆయనతో సంబంధము కలిగి ఉండవలసిన సమయం వచ్చింది. ఒక విశ్వాసి ఫలవంతమొగటుకు ప్రార్థనా విశ్వాసంతో దేవుని యొద్దకు ఏకాంతంగా రావాలి. దేవుడు కొన్నిసార్లు మన జీవిత వస్త్రములను కోసి క్రొత్త రీతిగా మన బ్రతుకు కనబడినట్లు మనలను ఏకాంతముగా కొంతకాలం దాచిపెడతాడు. ఆ రహస్య స్థలంలో ఎవరికీ కనబడనీయకుండా ఆయన మాత్రమే మనతో ఉంటాడు. మనం ఇది వరకు ఉన్నట్లుగా కాకుండా నూతన రీతిగా బయలువెడలి వచ్చినట్లుగా ఆ చీకటిలో ఆయన తన పనిని మనలో జరిగిస్తాడు. కనుక అక్కడ మనము ఎవరినీ చూడక ఆయనను మాత్రమే చూడగలిగేలా చేస్తాడు. చాలాసార్లు దైవ సేవకులు, విశ్వాసులు తమకు జరగనున్న వాటిని ఊహించి, గ్రహించి, లెక్కలేసుకొని అయినా దేవుడు వారిలో క్రొత్త కార్యం చేసేటప్పుడు వారిని ఏకాంతంగా తీసుకొని వచ్చి వారికి తెలియకుండానే చీకట్లో పెట్టి శస్త్రచికిత్స చేస్తాడు. కనుక అది అలాగ జరుగునని వారికి తెలియదు. ఆయన ఏమి చేయనో దానిని తప్ప మరి దేనిని గూర్చి వారు ఊహింపలేరు. ఆయనను తప్ప మరెవరినీ చూడలేరు. ఈ విధవరాలి వలె మనము బాహాట విషయంలో తెంపుకొని ఆంతర్యముగా ప్రభుని ఆశ్చర్య కార్యముల కొరకై ఆయనతోనే ఒంటరిగా ఉండాలి. మనకు వచ్చు మహా గొప్ప పరీక్షలలోనే దేవుడు ఎన్నో గొప్ప విషయాలను కనుగొంటాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని లోపల పెట్టి తలుపు వేస్తాడు. దుఃఖం ద్వారానో, నిట్టూర్పు ద్వారానో మనతో మాట్లాడతాడు. ఏదో ఒక మంచి తలంపును తెలుపుటకు ఆయన తన హృదయముతో మన హృదయమును సమీపిస్తాడు.